విషయాన్ని మనం కొట్లాడుతూ ఉన్నాం. అంటే ఇంకా స్ఫూర్తి ఇచ్చింది ఎవరంటే ఆ రోజు మేడే స్ఫూర్తిగా ఆ రోజు కార్మికులు ఏవైతే పోరాటం చేశారో పోరాటం చేసి సాధించిన హక్కుని మనం కాపాడుకుంటూ ఇప్పుడు దాకా మేడేని మనం జరుపుకుంటూ ఉన్నాం. అందులో ప్రధానంగా ఎర్రజెండా నీడలో ఎర్రజెండాల పక్షాన మాత్రమే ఆ రోజు కార్మికులు హక్కులు సాధించేవారు. ఈరోజు రకరకాలమైన రంగుల జెండా వాళ్ళు ఈరోజు మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మొత్తం ధరలన్నింటి కూడా పెంచేసింది. మన శ్రమని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి కార్మికులు పట్టుకొచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్ల పేరుతోనే ఈరోజు మనకు సంఘం పెట్టి హక్కులు తీసేస్తా ఉన్నాడు మోడీ. అట్లనే మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మొత్తం కూడా కార్మికులదే బాధ్యత కానీ ఓనర్ల బాధ్యత లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు మోడీ. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయినాయి. మొత్తం ఈరోజు మతం పేరుతోని కులం పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మనుషుల్ని విభజిస్తూ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు అధికారంలోకి వస్తే మళ్ళీ 400 సీట్లు కనుక మాకిస్తే